వెల్కమ్ టు హెచ్టీవీ. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే కొరియోగ్రఫీలో ద సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి విజయ్ పొలంకి మాస్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. అంటే ఏ సాంగ్ తోటి ఇప్పుడు హైలైట్ అయ్యారో తెలుసా? అదేనండి మన పుష్ప 2 జాతర అండ్ ద టీ స్టెప్ సాంగ్, పుష్ప టైటిల్ సాంగ్. మాస్టర్ ఎలా ఉన్నారు? పుష్ప సక్సెస్ తో తగ్గేదిలే అంటారు. కాదు మాస్టర్, నాకు నిజంగానే నేను చాలాసార్లు ట్రై చేశాను. పుష్ప టీ కాదు నీళ్ళు పెట్టుకుని ఇలా అంటారు, వెనకాల మొత్తం కింద పడిపోయారు, నేనే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది అన్నట్టు అనిపించింది. సో అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఏంటి? అంటే ఈ టీ స్టెప్ వచ్చినప్పుడు ఏంటంటే అండి, ప్రతిదీ ఆ మూమెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఐడియా వచ్చింది కూడా ఏంటంటే పార్ట్ 1లో బన్నీ గారు ఆ టీ క్యారెక్టరేషన్ నుంచి వచ్చిందండి. సో ఆ మూమెంట్ చేసినప్పుడు ఏంటంటే బన్నీ గారు కూడా చూసిన వెంటనే ఆ మూమెంట్ చూసిన వెంటనే అది టేబుల్ మీద కొట్టి ఆయన చెప్పారు అదిరిపోయింది మాస్టర్ అని. సో అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఈవెన్ షూ స్టెప్ అవని అండ్ కాదు మాస్టర్, ఇప్పటికి లైక్ బన్నీ గారితో ఎన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేశారు? 1.5 year అయిందా వన్ నుంచి? మీరు ఇందాక మాట్లాడుతూ ఊ అంటావాలో కూడా మీరు చేసామని చెప్పారు. అంటే అందులో మొత్తం సాంగ్ మీరే కంపోజ్ చేశారంటే మా నాలెడ్జ్ నాకంత లేదండి. యాక్చువల్లీ అది గణేష్ ఆచార్య మాస్టర్ అండ్ మీరు ఇద్దరు కలిపి చేశారు. అది నేను కొరియోగ్రఫీ నేను చేశానంటే సార్ టేకింగ్ అంతా మాస్టర్. ఇప్పుడు ఆ స్టెప్ అయినా కాలు మీరు చేసిందేనా? ఓకే. అయితే మనము రొటీన్ గా కాకుండా ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, దాని గురించి అడిగి తెలుసుకుందాము. మాస్టర్ ఇక్కడ స్టార్టింగ్ మీ అభిమాన హీరో ఈయన చూసి డాన్స్ నేర్చుకున్నాను అని అన్నారు. సో ఈ ఫోటో వాల్దేర్ వేరే గెటప్ అప్పుడుది. సో జస్ట్ ఊరికి వెళ్ళి ఫోటో దిగారు అంతేనా, లేదంటే అప్పుడు కూడా ఏదైనా కొరియోగ్రాఫ్ చేశారా? లేదండి, యాక్చువల్లీ లైవ్ లో ఫస్ట్ టైం చిరు సార్ ని అలా ఒకసారి చూడాలనిపించింది. సో అలా వెళ్ళేటప్పుడు అప్పుడు మన సుష్మిత గారిది ప్రొడక్షన్ లో నేను సింగిల్ కార్డ్ ఒక సినిమా చేశాను, శ్రీదేవి శోభన్ బాబు. సో అలా మేడం పరిచయం అవ్వడం, మేడం ఏమి చిరంజీవి గారిని పరిచయం చేశారు. అసలు ఫస్ట్ టైం చిరు గారిని కలిసినప్పుడు తెలిసిపోతుంది అసలు. నైస్. అండ్ నెక్స్ట్ పైగల్లో మీ అల్లు అర్జున్ గారు, ఇది ఎప్పుడు ఎక్కడ దిగింది? ఇది ఊ అంటే ఒక టైంలో అండి. ఊ అంటే ఒక టైంలో ఆ టైంలో తీసుకున్న ఫోటో అది చాలా మెమొరబుల్. ఓకే. అండ్ మీరు చెప్తూ కూడా రామ్ పోతున్నారు గారు నన్ను గుర్తించారు, నాకు టాలెంట్ ఉంది అని అన్నారు. ఈ ఫోటో ఎప్పుడు ఎక్కడ ఏంటి? ఇది లాస్ట్ టైం స్కంద అప్పుడు జరిగింది. స్కంద అప్పుడు కలిసినప్పుడు ఫోటో తీసుకున్నాను. స్కందకి ఏమైనా కొరియోగ్రాఫ్ చేశారా? లేదండి, స్కంద చేయలేదు. మారుముంత నేను చేసింది. ఓకే. అండ్ ఇక్కడ కమింగ్ టు లారెన్స్ గారు, చాలా మంది డాన్స్ కొరియోగ్రాఫర్స్ కి ప్రభుదేవా గారు, లారెన్స్ గారు రెండు కళ్ళు. సో ఇది ఎప్పుడు ఏంటి? అంటే మెయిన్ గా నాకు లారెన్స్ మాస్టర్ అంటే ఇప్పుడు ఈవెన్ ఇంద్రా సినిమాలో చూసుకుంటే దాయిదామ సాంగ్ కొరియోగ్రాఫర్ లారెన్స్ మాస్టర్. సో నాకు ఇన్స్పిరేషన్ ఆ సాంగ్. అలాంటిది అదే లారెన్స్ మాస్టర్ దగ్గర నుంచి నాకు కాల్ రావడం, నేను ఆయనకి కొరియోగ్రఫీ చేయడం, నాకు అది చాలా అదృష్టంగా ఫీల్. ఓకే. అండ్ ఇంకొకటి మన చిన్న దేవరకొండ అండ్ పెద్ద దేవరకొండ ఇద్దరితోటి పక్కన పెట్టాల్సిన ఫోటోలు అటు ఇటు పెట్టారు. అయితే యాక్చువల్లీ ఫస్ట్ ఆనంద్ అన్న అంటే బేబీ, నాకు ఆనంద్ అన్న అంటే చాలా ఇష్టం. ఓకే. బాగా క్లోజ్, చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగా మాట్లాడతారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు అసలు మనుషులతోటి. ఈవెన్ అన్నయ్య విజయ్ అన్నతో కూడా ఏంటంటే ఖుషి ఈవెంట్ ఒకటి చేశాను. ఓ డాన్స్ అప్పుడు చెయ్యి అని ఎప్పుడు పెట్టిందన్న ప్రాక్టీస్ సమంత గారు ఎత్తుతున్నారు. ఓకే. సో యాక్చువల్లీ ఖుషి ప్రాక్టీస్ చేసినప్పుడు సమంత గారు ఏమన్నారు? ఏ విజయ్ అప్పుడు గుర్తుపట్టారండి, గుర్తుపట్టారా బాగా. ఓకే. సో అండ్ నెక్స్ట్ మన రణబీర్ అండ్ శ్రద్ధ. రణబీర్ కపూర్ గారితో తు జుట్టి మే మట్ అని ఒక సినిమా ఉంది. ఓకే. అందులో షో మీద టుమ్కా అని ఒక సాంగ్ ఉంటుంది. ఓకే. అందులో ఇప్పుడు ఊ అంటావా చేసిన తర్వాత గణేష్ ఆచార్య మాస్టర్ మళ్ళీ పిలిపించారు. ఓకే, సూపర్. సో అప్పుడు అలా రణబీర్ కపూర్ గారితో చేయడం.
ఓకే, ఈ అంతా బేబీ మెమరీ కదా. ఎస్. ఓకే, అసలు ఈ సాంగ్ ఉంది కదా మన వైశాలితో చేయించింది. అవునండి. సో అది ఎన్ని డేస్ పట్టింది షూట్ యాక్చువల్లీ? అది 3 days చేసాం. 3 days. ఓకే, ఈ పైన గణేష్ మాస్టర్ ఉన్నారు. ఎస్ ఎస్. అది పుష్ప పార్టీ టైం సక్సెస్ మీట్ పార్టీ ఇచ్చింది. పైన కృష్ణమేనా? యా, కృష్ణమ్మ. కృష్ణమ్మలో ఏమైనా సాంగ్ చేశారు? యా, కృష్ణమ్మలో జాతర సాంగ్. ఓ ఓకే, జాతరలు, పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, కాలేజ్ ఫెస్ట్లు, కళ్ళజోడు కాలేజ్ పాప కూడా ఈయనే చేశారండి. లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోతే ఊ అంటావా సెట్స్ లో అది. అండ్ ఇది ఇప్పుడు మాస్టర్ ఇది రణబీర్ కపూర్ గారు చేసినప్పుడు ఇదే కదా. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మన యువ హీరో అని చెప్పొచ్చు. అవునండి, అశోక్ గల్లా. మొన్నే రీసెంట్ గా సితారాలో ఒక సినిమా చేస్తున్నాం. అది యుఎస్ లో చేసాం మొన్ననే. అది కూడా చాలా బాగా వచ్చింది. ఫైన్. అండ్ ఇక్కడ పైన బెల్లంకొండ శ్రీనివాస్ గారు. అది అల్లుడు అదృష్ట టైంలో. ఓ, అప్పుడు అప్పుడే చేశారు. అప్పుడు కూడా చేశారు. నైస్. మన ఎవర్ గ్రీన్ విజయ్ సేతుపతి గారితో ఊరికే కలిసారా లేదంటే? ఊరికే కలిసారు. విజయ్ వర్సెస్ విజయ్. నా ఫస్ట్ సాంగ్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్. ఏది మన సంపూర్ణేష్ బాబు గారి. అండ్ శౌర్య గారితో రంగబలి. ఓకే, ఇది ఏంటి? ఇది మన నత్తన పేరు గుర్తురాట్ల గమ్మును కానీ మన పలాస హీరో. ఎస్ అండి, పలాస హీరో. నరకాసుర అని తెలుసు. అది కూడా ఒక శివుడు సాంగ్ అండి. సూపర్ సూపర్. బబుల్ గమ్ ఏంటి, జిలేబీయేనా? నేను అది చూడగానే జిలేబీ పార్టీనే చేసి ఉంటారని అనుకున్నా. సో ఫస్ట్ మీకు వచ్చిన గిఫ్ట్ ఏంటి మాస్టర్? వీటిలో చాలా బాగున్నాయి, బాగా డెకరేట్ చేశారు. మీ స్టూడియో కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఈ స్టూడియోకి రఘు మాస్టర్ అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేను వచ్చాను యాక్చువల్లీ ఇక్కడికి. అప్పటికి మీరు ఉన్నారో లేదో నాకైతే తెలియదు కానీ, మీరు తీసుకున్నారో లేదో తెలియదు కానీ. సో అవార్డ్స్ మన ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అది కళాజోడు కాలేజ్ పాపకి వచ్చింది. ఓకే. అండ్ ఇది మయూరి ఆర్ట్స్ అని, ఇది కూడా బాగున్నాయి మాస్టర్. సో ఇది మా టిఎఫ్టివి నుంచి వచ్చిందండి. ఓకే, యా, డాన్స్ అసోసియేషన్ నుంచి వచ్చింది. అది నా స్వామి రంగ నాగార్జున గారు చేతి మీద రావడం. ఓ సూపర్ సూపర్ సూపర్. అయితే చాలా మంది డాన్స్ మాస్టర్స్ లో కూడా ఒక డార్క్ సైడ్స్ ఉంటాయి. చాలా మంది చాలా కష్టపడుతూ ఉంటారు రావడానికి. ఈవెన్ నాకు ఒక డాన్స్ మాస్టర్ తెలుసు, రామేశ్వర పాటి ఈజ్ వన్ ఆఫ్ మై సీనియర్. సో చాలా కష్టం ఉంటుంది. మీ లైఫ్ లో బాగా బాధించిన విషయం ఉందా? అంటే బాధించిన విషయం అంటే ఏ లేదా? ఉందండి. ఓకే. అంటే మనకి స్టార్టింగ్ స్టేజ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకు పేరు లేనప్పుడు డెఫినెట్గా మనల్ని అంత త్వరగా గుర్తించాం. సో గుర్తించకపోయినప్పుడు మనం ఏంటంటే మనకు మనం ప్రూవ్ చేసుకోవాలి. మనకు మనం బిలీవ్ చేసుకొని మనం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సూపర్ అసలు. సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి చిట్ చాట్ చేయడం, ఎందుకంటే చాలా లైవ్లీగా ఉంది మాట్లాడటం. ఆల్ ద బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ.